మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఫోన్ రిపేర్ చేయిస్తాను, నేను చికెన్ కర్రీ వండిస్తాను, నేను నా బట్టలు ఉతికిస్తాను, నేను రూమ్ క్లీన్ చేయిస్తాను. ఇలాంటి వాక్యాలను ఏ విధంగా చెప్పాలో చూద్దాం. గమనిస్తే నేను ఫోన్ రిపేర్ చేయిస్తాను అంటే ఇక్కడ నేనేం చేయను, నేను వేరే వాళ్ళతో రిపేర్ అనేది చేయిస్తాను అనమాట. నేను చికెన్ కర్రీ వండిస్తాను అంటే ఇక్కడ చికెన్ కర్రీ నేను వండటం లేదు, నేను వేరే వాళ్ళతోటి వండిస్తాను. నేను నా బట్టలు ఉతికిస్తాను అంటే ఇక్కడ నేను ఉతకడం లేదు బట్టలు, నేను వేరే వాళ్ళతోటి ఉతికిస్తాను. నేను రూమ్ క్లీన్ చేయిస్తాను అంటే ఇక్కడ రూమ్ అనేది నేను క్లీన్ చేయట్లేదు, నేను వేరే వాళ్ళతోటి క్లీన్ చేయిస్తాను అనమాట. కానీ ఎప్పుడు జరుగుతాయి? భవిష్యత్తులో చేపిస్తాను, ఇప్పుడు కాదు. నేను ఫోన్ రిపేర్ చేయిస్తాను అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో, రేపో, 2 days తర్వాత, 3 days తర్వాత, 1 week తర్వాత, 1 month తర్వాత, 1 year తర్వాత, ఎప్పుడో అప్పుడు ఫ్యూచర్లో మనం ఒక పని వేరే వాళ్ళతోటి చేయిస్తాను, వండిస్తాను, ఉతికిస్తాను అని చెప్పాల్సిన సందర్భంలో ఎలా చెప్పాలో అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది, దాని ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత విల్ గెట్ ఉండాలి. విల్ వచ్చిందంటే అది ఫ్యూచర్ అని అర్థం. విల్ ఉందంటే ఏ సెంటెన్స్లో అయినా సరే విల్ లేదా షెల్ ఉన్నాయంటే అది ఫ్యూచర్కి సంబంధించిన వాక్యం అనేది మీరు గుర్తుపట్టాలి. కాబట్టి విల్ గెట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ గెట్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది తీసుకోవాలి. అంటే మనం ఆబ్జెక్ట్ అంటే మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిని మనం ఇక్కడ ఆబ్జెక్ట్గా తీసుకోవాలి. తర్వాత V3 వెర్బ్ యొక్క 3వ రూపాన్ని తీసుకోవాలన్నమాట. అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3. ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు అనేది చూద్దాం. నేను రూమ్ శుభ్రం చేయిస్తాను, ఎప్పుడు? ఫ్యూచర్లో అనమాట. నేను రూమ్ శుభ్రం చేయిస్తాను ఫ్యూచర్లో. అయితే ఐ విల్ గెట్ ద రూమ్ క్లీన్డ్, ఐ విల్ గెట్ ద రూమ్ క్లీన్డ్, నేను రూమ్ శుభ్రం చేయిస్తాను. హీ విల్ గెట్ ద రూమ్ క్లీన్డ్, అతడు రూమ్ శుభ్రం చేయిస్తాడు. షీ విల్ గెట్ ద రూమ్ క్లీన్డ్, ఆమె రూమ్ శుభ్రం చేయిస్తుంది. దే విల్ గెట్ ద రూమ్ క్లీన్డ్, వారు రూమ్ శుభ్రం చేయిస్తారు. రాము విల్ గెట్ ద రూమ్ క్లీన్డ్, రాము రూమ్ ను శుభ్రం చేయిస్తారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు చేయిస్తారంటే ఫ్యూచర్లో చేయిస్తారు. ఓకేనా? ఫ్యూచర్లో చేయిస్తారు. అది రేపైనా కావచ్చు, 1 week అయిన తర్వాత కావచ్చు, 1 month తర్వాత అయినా కావచ్చు, 1 year తర్వాత అయినా సరే కావచ్చు. ఎప్పుడైనా సరే అది ఫ్యూచర్లో చేపిస్తారనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. నేను రూమ్ కు పెయింట్ వేయిస్తాను అంటే ఐ విల్ గెట్ ద రూమ్ పెయింటెడ్, ఐ విల్ గెట్ ద రూమ్ పెయింటెడ్, నేను రూమ్ కు పెయింట్ వేయిస్తాను. హీ విల్ గెట్ ద రూమ్ పెయింటెడ్, అతడు రూమ్ కు పెయింట్ వేయిస్తాడు. షీ విల్ గెట్ ద రూమ్ పెయింటెడ్, ఆమె రూమ్ కు పెయింట్ వేయిస్తుంది. దే విల్ గెట్ ద రూమ్ పెయింటెడ్, వారు రూమ్ కు పెయింట్ వేయిస్తారు. రాము విల్ గెట్ ద రూమ్ పెయింటెడ్, రాము రూమ్ కు పెయింట్ వేయిస్తాడు. ఈ విధంగా చెప్పాలన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. నేను నా మొబైల్ను రిపేర్ చేయిస్తాను, ఇంకా చేపియలేదు, ఫ్యూచర్లో చేయిస్తాను అనమాట. నేను నా మొబైల్ను రిపేర్ చేయిస్తాను అంటే ఐ విల్ గెట్ మై మొబైల్ రిపేర్డ్, ఐ విల్ గెట్ మై మొబైల్ రిపేర్డ్, నేను నా మొబైల్ని రిపేర్ చేయిస్తాను. హీ విల్ గెట్ హిస్ మొబైల్ రిపేర్డ్, హీ విల్ గెట్ హిస్ మొబైల్ రిపేర్డ్, అతను తన మొబైల్ను రిపేర్ చేయిస్తాడు. ఓకే? అదేవిధంగా షీ విల్ గెట్ హర్ మొబైల్ రిపేర్డ్, ఆమె యొక్క మొబైల్ను రిపేర్ చేయిస్తుంది. ఆమె మొబైల్ను రిపేర్ చేయిస్తుంది. ఎప్పుడు? ఫ్యూచర్లో చేయిస్తుంది అనమాట. అదేవిధంగా దే విల్ గెట్ దేర్ మొబైల్ రిపేర్డ్, వారు వాళ్ళ మొబైల్ను రిపేర్ చేయిస్తారు. రాము విల్ గెట్ హిస్ మొబైల్ రిపేర్డ్, రాము తన మొబైల్ని రిపేర్ చేయిస్తాడు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. నేను నా కారును కడిగిస్తాను, నేను నా కారును కడిగిస్తాను, ఎప్పుడు? ఫ్యూచర్లో అనమాట. కాబట్టి ఐ విల్ గెట్
మై కార్ వాష్డ్. ఐ విల్ గెట్ మై కార్ వాష్డ్. ఐ విల్ గెట్ మై కార్ వాష్డ్. నేను నా కారును కడిగిస్తాను. హీ విల్ గెట్ హిస్ కార్ వాష్డ్. అతడు తన కారును కడిగిస్తాడు. షీ విల్ గెట్ హర్ కార్ వాష్డ్. ఆమె కారును కడిగిస్తుంది. దే విల్ గెట్ దేర్ కార్ వాష్డ్. వారు వాళ్ళ కారును కడిగిస్తారు. రాము విల్ గెట్ హిస్ కార్ వాష్డ్. రాము తన కారును కడిగిస్తాడు. ఇంకే ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, నేను రిపోర్టును రాయిస్తాను. ఇంకా రాయించలేదు, ఫ్యూచర్లో రిపోర్ట్ అనేది రాయిస్తాను అనమాట. అయితే దీన్ని ఎలా చెప్పాలంటే ఐ విల్ గెట్ ద రిపోర్ట్ రిటర్న్. ఐ విల్ గెట్ ద రిపోర్ట్ రిటర్న్. నేను రిపోర్టును వ్రాయిస్తాను. హీ విల్ గెట్ ద రిపోర్ట్ రిటర్న్. అతడు రిపోర్టును వ్రాయిస్తాడు. షీ విల్ గెట్ ద రిపోర్ట్ రిటర్న్. ఆమె రిపోర్టును వ్రాయిస్తుంది. దే విల్ గెట్ ద రిపోర్ట్ రిటర్న్. వాళ్ళు రిపోర్టును రాయిస్తారు. రాము విల్ గెట్ ద రిపోర్ట్ రిటర్న్. రాము రిపోర్టును వ్రాయిస్తాడు. ఓకేనా? వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో రాయిస్తారు అనమాట. నేను రాయిస్తాను, అతడు రాయిస్తాడు, ఆమె రాయిస్తుంది, వాళ్ళు రాయిస్తారు, రాము రాయిస్తాడు. ఎప్పుడు? ఫ్యూచర్లో రాయిస్తారు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, నేను నా జుట్టును కత్తిరిస్తాను. ఇంకా కత్తిరియలేదు, ఫ్యూచర్లో కత్తిరిస్తాను. నేను కత్తిరియను, వేరే వాళ్ళతోటి కత్తిరిస్తాను అనమాట. ఇక్కడ నేను నా జుట్టును కత్తిరిస్తాను అంటే ఐ విల్ గెట్ మై హెయిర్ కట్. ఐ విల్ గెట్ మై హెయిర్ కట్. హీ విల్ గెట్ హిస్ హెయిర్ కట్. అతడు తన జుట్టును కత్తిరిస్తాడు. షీ విల్ గెట్ హర్ హెయిర్ కట్. ఆమె తన జుట్టును కత్తిరిస్తుంది. దే విల్ గెట్ దేర్ హెయిర్ కట్. వాళ్ళు వారి జుట్టును కత్తిరిస్తారు. రాము విల్ గెట్ హిస్ హెయిర్ కట్. రాము తన జుట్టును కత్తిరిస్తాడు. ఓకేనా? ఇక్కడ వీళ్ళు కత్తిరించరు, వీళ్ళు వేరే వాళ్ళతోటి కత్తిరిస్తారు అనమాట. అది ఎప్పుడు? ఫ్యూచర్లో. ఎందుకంటే ఇక్కడ మనం విల్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి అది ఫ్యూచర్ని రిఫర్ చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే నేను డబ్బులు పంపిస్తాను. నేను డబ్బులు పంపిస్తాను. ఐ విల్ గెట్ ద మనీ సెంట్. ఇక్కడ డబ్బులు అనేది నేను పంపించట్లేదు, నేను వేరే వాళ్ళతోటి పంపిస్తాను అనమాట. కాబట్టి ఐ విల్ గెట్ ద మనీ సెంట్. అది ఎప్పుడు? ఫ్యూచర్లో. ఎందుకంటే విల్ వచ్చింది కాబట్టి. ఐ విల్ గెట్ ద మనీ సెంట్. నేను డబ్బులు పంపిస్తాను. అదేవిధంగా మీరు మిగతా సబ్జెక్టులతోటి ప్రాక్టీస్ అనేది చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, నేను నా మెటీరియల్ను ప్రింట్ తీయిస్తాను. ఇంకా తీపియలేదు, ఫ్యూచర్లో తీయిస్తాను అంటే ఐ విల్ గెట్ మై మెటీరియల్ ప్రింటెడ్. ఐ విల్ గెట్ మై మెటీరియల్ ప్రింటెడ్. నేను నా మెటీరియల్ని ప్రింట్ తీయిస్తాను. ఓకేనా? ఈ విధంగా చెప్పాలన్నమాట.